బీహార్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ 11వ తేదీన రెండో విడత జరగనున్నది. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ కూటమి అభ్యర్థులుగా ఉన్నారంటే ఎన్డీఏ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ, జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ అంటే రామ్ విలాస్ గారి పార్టీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీ, రాష్ట్రీయ లోక్ మంచ్ వీళ్ళంతా ఎన్డీఏ కూటమిగా ఎన్నికల బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్, వికాస్శీల్, వీఐపీ ప్లస్ పార్టీలు వీరు ఒక కూటమిగా ఏర్పడి ఉన్నారు. మూడో కూటమి జనసురాజ్ పార్టీ అంటే రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీ, జనశక్తి జనతాదళ్ జేజేడీ లల్లూ ప్రసాద్ గారి చిన్న కుమారుడు తేజ్ యాదవ్ గారు వీరిద్దరు కలిసి ఒక కూటమిగా ఏర్పడి బీహార్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి ఏ సీట్లు తీస్తున్నాయంటే భారతీయ జనతా పార్టీ 101 స్థానాలు, జేడీయూ 101, ఎల్జేపీ 29, రాష్ట్రీయ లోక్ మంచ్ 6, హిందుస్థాన్ అవామ్ మోర్చా 6 స్థానాలు. వీరు ఈ స్థానాలతో ఎన్నికల బరిలో వారి అభ్యర్థులను నియమించారు. రాహుల్ గాంధీ గారి కూటమి నుంచి 6 సీట్ల సర్దుబాటు అధికారికంగా పూర్తి స్థాయిలో జరిగినది. చాలా చోట్ల స్నేహపూర్వకంగా పోటీలో ఆర్జేడీ, కాంగ్రెస్ బరిలో ఉన్నాయి. ఆర్జేడీ 143 చోట్ల, వీఐపీ 15 చోట్ల పోటీ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ అధికారికంగా 61 సీట్లు పోటీ చేస్తుంది. మరికొన్ని చోట్ల స్నేహపూర్వకంగా జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే మరొకసారి 5వసారి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా గెలవాలని వారి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే అక్కడ మటుకి జేడీయూ, ఆర్జేడీతో హోరాహోరీ పోటీ నడుస్తుంది. 14వ తేదీన ఎన్నికలు ఫలితాలు వస్తూ ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం బీహార్ ప్రజలు ఇప్పటికే అభివృద్ధి బాటలో నడవలేదు. మరొకసారి యువ నాయకుడైన తేజస్విని యాదవ్ గారికి